చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే. చక్రపాణి గారు, గతంలో తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి చూస్తే గ్రూప్ రాజకీయాలో లేకుంటే బహిరంగ విమర్శలో సేవ్ కాంగ్రెస్ అనే ఇలాంటి మీటింగ్ లో సీనియర్లు జూనియర్లు రేవంత్ రెడ్డి వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఇలాంటివన్నీ డిఫరెంట్ టాపిక్స్ అనేవి కనిపించేవి వినిపించేవి. ఇప్పుడెందుకు సడన్ గా సైలెంట్ అయిపోయారు? ప్రతి ఒక్కరు అధిష్టానం వైపు చూస్తున్నారు, అధిష్టానం ఏం చెప్తే అదే ఫాలో అవుతామంటున్నారు. ఎందుకని ఇలా ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? ఇది కాంగ్రెస్ 2.0 ప్రోగ్రామ్ అట్లా ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు ఉన్నది కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ కాదు. పాత కాంగ్రెస్లో రాష్ట్రంలో ఎంతమంది ప్రధాన నాయకులు ఉంటే అంతమంది వాళ్ళే ముఖ్యమంత్రులాగా ప్రవర్తించడం, లేదా వాళ్ళే పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పడం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడే కాదు, మనం బ్రహ్మానంద రెడ్డి గారి కాలం నుంచి చూసినప్పటికీ కూడా ఈవెన్ అప్పటి నుంచి జనరల్గా ఇందిరాగాంధీకి ఎవరు దగ్గర ఎవరు దూరము అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు ఢిల్లీ పోవడం లేకపోతే ఇంకోటి చేయడం అట్లా ఉండేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక టోటల్గా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీగా 2.0 వర్షన్ లాగానే వచ్చేసింది. ఇది రాహుల్ గాంధీ అంటే మీరు చూడండి, కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా కోటరీస్ అన్నీ ఇక్కడ కాదు, హైదరాబాద్ కోటరీస్ వదిలేయండి, ఢిల్లీ కోటరీస్ అన్నీ పోయినాయి. అక్కడ కూడా G20 ఉండేది, ఐ మీన్ G7 G6 ఉండేది. వాళ్ళందరూ పోయినారు. పెద్ద పెద్ద మహామహులు అనుకునే కూడా దిగ్విజయ్ సింగ్ అయ్యుండొచ్చు, లేకపోతే గులాం నబీ ఆజాద్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇట్లా చాలామందిని వీళ్ళు పక్కన పడేసి పార్టీ ఒక అధిష్టాన వర్గం ఉంటుంది. అధిష్టాన వర్గం వివిధ వర్గాల నుంచి సేకరించినటువంటి అభిప్రాయం మేరకు డిసిషన్స్ తీసుకుంటారు. మొదటిది. రెండోది, రాహుల్ గాంధీ ఫోర్ ఫ్రంట్లోకి వచ్చిన తర్వాత ఈ కోటరీస్ అన్నీ ఢిల్లీలో చెల్లాచెదురైన తర్వాత యాక్సెస్ పోయింది. ఇంతకుముందు ఈ 7 కోటరీలో ఉన్నటువంటి 7 ఎవరికొక్కరికి యాక్సెస్ ఉన్నా కూడా అధిష్టాన వర్గం అని చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నాను, ఢిల్లీతో మాట్లాడుతున్నాను. ఢిల్లీలో ఎవరితో మాట్లాడుతానంటే మేడం గారి శిష్యుడితో మాట్లాడొస్తారు. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ పార్టీ ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. ఈ సెంట్రలైజ్డ్ సిస్టము ట్రాన్స్పరెంట్గానే అన్ని ఇష్యూస్ని మాట్లాడుతుంది. ఒక 7 మందో 8 మందో 10 మందో ఉంటారు. వీళ్ళు వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మాత్రమే చేస్తారు. మీరు చూడండి, మొన్నటి ఎలక్షన్లకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ పెట్టినారు, ఒక అప్లికేషన్ పెట్టినారు. ఈ అప్లికేషన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అప్లికేషన్లో ఉన్న పేర్లన్నింటినీ ఒక కమిటీకి పంపిస్తామని చెప్పారు. అన్నింటినీ ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో వాళ్ళు వచ్చిన తర్వాత ప్యారలల్గా కొన్ని సర్వే రిపోర్ట్స్ని తీసుకుంటామని చెప్తారు. ఈ సర్వే రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ స్లాట్స్ కేటాయించాలో అక్కడ కేటాయిస్తారు. దీనిలో పైరవీలు చేసుకొని నేనే అనే చెప్పే అవకాశం ఎక్కడుంది? ఒకటి, నేనే అని చెప్పిన వాళ్ళకి టికెట్ రాకపోవచ్చు. రేపు మీరు నల్గొండలో ఉన్నటువంటి 3 టాప్ లీడర్లను మీరు చూడండి. కోమటిరెడ్డి, చాలామంది ఏమనుకుంటున్నారంటే కోమటిరెడ్డి అసమ్మతిలో ఉంటాడు, లేకపోతే ఆయననే పోటీ పడుతుంటాడు నాయకత్వంలో. చాలా కాలం జానారెడ్డి గారిని అన్నారు. జానారెడ్డి గారు విత్డ్రా అయిపోయినారు. అట్లాగే మిగతా వర్గాల నుంచి గీతారెడ్డి లాంటి వాళ్ళు విత్డ్రా అయిపోయినారు. మిగతా వాళ్ళు కూడా VH లాంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన VH ఎప్పుడైనా సరే ఏంటంటే ఆయనకు సాధ్యమైనంత వరకు శబ్దం చేస్తారు. తర్వాత హైకమాండ్ ఏమనుకుంటున్నది అనే దాన్ని బట్టే పోతుంటారు. ఇప్పుడు కాదు, హనుమంతరావు గారికి ఉన్న పేరు రాజీవ్ గాంధీ కాలం నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి, రాజీవ్ గాంధీకి ఒక శిష్యుడు, వీర విజయుడు అనేటువంటి అభిప్రాయం. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేదు, నాయకత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది సైలెంట్గా ఉన్నారు. మీరు మధు యాష్కి చూడండి, సైలెంట్గా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ చూడండి, సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే మిగతా అట్లాంటి లీడర్స్ ఎవరైతే ఢిల్లీ వ్యవహారాలు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజు వచ్చి మీడియాలో మాట్లాడి హడావిడి చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి వెంబడి ఉన్న వాళ్ళకి టికెట్లు వస్తాయని చెప్పడానికి అవకాశం లేదు. అట్లాగని తమకు తాను లీడర్లుగా ప్రకటించుకొని మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం అని ఒక్క నాయకుడు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏదో చెప్పడం లేదు. రేపు అధిష్టానం నో అని చెప్పొచ్చు. మీరు గమనించండి, ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా కాన్స్టిట్యున్సీనే నేను బీసీకి ఇస్తాను అని చెప్పాడు. నల్గొండ బీసీకి ఇస్తాం, గెలిపిస్తామని చెప్పాడు. నల్గొండలో ఉన్న ఓపెన్ కాన్స్టిట్యున్సీలలో నల్గొండ బీసీకి ఇవ్వచ్చు, లేదా ఇంకొక లీడర్కి ఇవ్వచ్చు. ఇది ఏదైనా జరగడానికి ఆస్కారం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీరు ఎంపీగానే ఉండండి, మీరు ఎమ్మెల్యేకు పోటీ చేయకూడదు, ఏ ఎంపీ ఉన్న 4 ఎంపీలలో ఎవరు చేయకూడదు అని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్నప్పటికీ కూడా అంటే అప్లై చేసుకోవడం చాలామంది చేసుకుంటారు. రెండోది, అప్లై చేయని వాళ్ళకు కూడా సీట్ ఇవ్వచ్చు.
అప్లై చేయడం అనేటువంటిది ఒక ఇది ఒక ప్రాసెస్ లాగా ఎవరినైనా ఆన్ ఇన్విటేషన్ మీరు ఇక్కడ పోటీ చేయండి అని చెప్పొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఇది చేశాడు, లేదు నువ్వు జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయి, నువ్వు సూర్యాపేటకి వెళ్ళమంటే నేను వెళ్ళను అంటాడా అనే అవకాశం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఒక సెంట్రల్ అథారిటీ లాగా సెంట్రలైజ్డ్ పార్టీ, ఎట్లాగైతే టీఆర్ఎస్ పార్టీ లోకల్ లెవెల్లో ఒక సెంట్రలైజ్డ్ సార్ ఏది చెప్తే అదే అని అనుకున్నారో వాళ్ళకు కూడా ఒక సార్ ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక అధిష్టానం ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అనేది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎవరు మాట్లాడతలేరని మనం ఆందోళన చేయక్కర్లా. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాట్లాడట్లే టికెట్ల గురించి, పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే దాని మీద వాళ్ళకు అధికారం లేదు. కేవలం కేసీఆర్ని అనడానికో లేకపోతే టీఆర్ఎస్ని అనడానికో బీజేపీని మొన్న మనము ఒక మీటింగ్ జరిగింది ఇక్కడ, ఆ మీటింగ్లో మాట్లాడిందంతా చూడండి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏం చేయబోతున్నది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు. 5 గ్యారంటీలు 4 గ్యారంటీల వరకు ఆగుతున్నారు తప్ప ఒక్క అదనపు హామీ కూడా ఇవ్వట్లేదు. అంటే అదొకటి చేయట్లేదు. అంటే వాళ్ళ మేనిఫెస్టో అనేది కూడా వీళ్ళ చేతిలో ఉండదు. ఇదంతా సునీల్ కనుగోలు ఏదైతే డిజైన్ చేస్తారో ఆయన చెప్తాడట కూడా ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి, ఒక లైన్ కూడా ఆయన ఇస్తాడని అంటున్నారు. క్రాస్ చేయడానికి లేదు, అది క్రాస్ చేయడానికి లేదు. ఇది ఒక స్ట్రిక్ట్, ఇది మంచిది కూడా కాంగ్రెస్ పార్టీకి. లేకపోతే ఈ పార్టీకి అనేక రకాలైనటువంటి గందరగోళాలు జరిగేవి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక ఏడాది క్రితం చూడండి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీదనే అభియోగాలు చేసినారు. చాలా బూతులు మాట్లాడినారు, డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి నియమించారు అని మాట్లాడారు. ఇప్పుడు అట్లా తోకాడించడానికి అవకాశం లేదు. దీనికి 2 కారణాలు. ఒకటి, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బెదిరించి మేము బీజేపీలో చేరుదామనడానికి కూడా లేదు. బీజేపీలోంచి ఇటు వస్తున్నారు. రెండోది కూడా గమనించండి, మీకు 2 శిబిరాలు. కోమటిరెడ్డి గారి మీద పాపము ఆయనకి ఎంతవరకు ఇంటెన్షన్ ఉందో ఎంతవరకు లేదో మనకు తెలియదు. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నాడు, బీజేపీకి వెళ్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు బీజేపీకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళ తమ్ముడే బీజేపీ నుంచి వచ్చడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే బీజేపీలో ఏమీ లేదు అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. మరి టీఆర్ఎస్కి వెళ్ళాలి, బీఆర్ఎస్లోకి వెళ్ళాలి. బీఆర్ఎస్ వీళ్ళని రానియదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వేకెన్సీ లేదు. సో ఏం చేస్తారు మరి, కాంగ్రెస్లోనే ఉండాలి. కాంగ్రెస్లో నుండి ఉల్టా సీదా మాట్లాడితే వాళ్ళు టికెట్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోతే ఏంది పరిస్థితి. సో ఇవన్నిటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ తనను తాను డిసిప్లైన్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంది. డెఫినెట్గా ఇది అవసరం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే దట్ మోస్ట్ ఇండిసిప్లైన్డ్ పార్టీకి ఉన్న వాళ్ళకి కొద్ది గొప్ప ఎటువంటి బత్తెం పట్టుకుని ఉన్న ఒక అధిష్టానం ఉంటే మంచిది. సో బహుశా అదే కనిపిస్తుంది. సో తెలంగాణ అనేది ఫస్ట్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఫోకస్ పెట్టాలి అనేది ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టాలని చూస్తుందా? ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది మరి? అంటే కాంగ్రెస్ పార్టీ వరకు వాళ్ళకి మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, రాజస్థాన్లో పదవి నిలబెట్టుకోవాలి. రాజస్థాన్లో 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినారు. అశోక్ గెహ్లోట్ మీద పెద్ద వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే పార్టీలో అసంతృప్తి ఉంది అక్కడ. అది కూడా ఇప్పుడు కొంత ఒక కొలిక్కి వస్తుంది. బహుశా నెక్స్ట్ సచిన్ పైలట్కి అవకాశం ఇస్తామని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. అదొక అక్కడ ఎన్నికలు నడిపించడం అనేది ఒక ప్రధానమైనటువంటి కసరత్తు. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మధ్యప్రదేశ్. ఎందుకంటే ఈ రెండు ఎందుకు తెలంగాణ కంటే ఎక్కువ ఫోకస్ అక్కడ ఉంటుందని చెప్తున్నానంటే అక్కడ ఎక్కువ పార్లమెంట్ సీట్స్ కూడా ఉన్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు మధ్యప్రదేశ్లో కానీ అటు రాజస్థాన్లో కానీ ఎక్కువ సీట్లు వాళ్ళు గెలుచుకోవాలి. మిగతా రెండిట్లలో సెకండ్ లెవెల్ స్టేట్స్గా కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ చేస్తున్నదని అనుకోవడంలో ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంది ఏం చేయాలి అనేది దానికి సంబంధించి. తెలంగాణకు సంబంధించి మాత్రం వాళ్ళు ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఏ పార్టీ అయినా దేశంలో ఎక్కడ రాజకీయాలలో ఎలక్షన్లు అయినా కూడా తెలంగాణలో ఉన్న హామీలు తెలంగాణలో అమలవుతున్నటువంటి మించి చేయాలి. మీరు కాంగ్రెస్లో చూస్తే, మీరు కర్ణాటకలో చూస్తే ఆల్మోస్ట్ తెలంగాణను కొంత కాపీ చేసినారు. అక్కడ బీజేపీ చాలా చోట్ల తెలంగాణ పథకాలను కాపీ చేసి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయాల్సి వచ్చినప్పుడు మహా అంటే దాని ఇంక్రిమెంట్ దాన్ని ఇది పెంచుతున్నాం, దాన్ని ఇది సబ్సిడీలో లేకుండా వాటి నెంబర్ పెంచుతున్నారు. ఇస్తామంటే మేము 4,000 ఇస్తామని, 4,000 కాడ 5,000 ఇస్తామని. ఇది పెద్ద అట్రాక్ట్ చేయవు. కాబట్టి ఏదో ఒక డిజైన్ చేయాలి. ఈ 5 హామీలలో మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఈ 5 హామీలు లేదా 5 గ్యారంటీలు అవి పాతబడిపోయినాయి. ఇక్కడ కొత్త గ్యారంటీలు కావాలి. ముఖ్యంగా
ఒక నిర్దిష్టమైనటువంటి హామీలతోటి చేయాలి. బహుశా అటువంటి కసరత్తు నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, అటువంటి చేస్తారని నేను అనుకుంటున్నాను. రైతులకు మీరు ఏం చేసినా కూడా పొలోమని మారే అవకాశం లేదు. ఎందుకంటే దే ఆర్ కంఫర్టబుల్. అంటే మూడు నాలుగు రకాలుగా రైతు బంధుతోటే కాదు, రైతు బంధు ఉండొచ్చు, రైతు బీమా ఉండొచ్చు, వీటన్నిటికంటే రుణమాఫీ ఉండొచ్చు. రుణమాఫీ కంటే ఇంకా అదనంగా ఒకటి అండి, రైతులు ఎప్పుడు కూడా రైతులే కాదు ఎవరైనా సరే నాకు ఈ సబ్సిడీ ఇవ్వాలని అనడం కంటే మాకు ఈ సౌలత్ ఇవ్వాలని అనుకుంటారు. మీరు వాటర్ పవర్ 24 hours వాటర్ పవర్ వచ్చిన తర్వాత నువ్వు నాకు బిచ్చమేయాలని రైతులు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే నేను కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని. ఆ ఇబ్బందులు లేకుంటే చాలు అని అనుకుంటాను. ఉచితంగా రావాలని కోరుకో, ఫైన్, మనకి పవర్ ఉంది, 24 hours వాటర్ ఉంది, దీనికి బియాండ్గా నువ్వు ఏం చెప్తావు రైతులకి? అది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఆ కసరత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది ఉద్యోగాలకు సంబంధించి ఒక క్లియర్ ప్రణాళిక. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ ప్రొవైడ్, ఎక్కడ ఇస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ ఉద్యోగస్తుల ప్రపోర్షన్ రేషియో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా. అంటే ఉద్యోగాలు ఎప్పుడైనా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక 100 మంది అనుకుందాం, ఒక 1,00,000 మంది అనుకుందాం. ఈ 1,00,000 మందికి ఎంప్లాయీస్ ఎందుకు అంటే 1,00,000 మందికి కావాల్సిన డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సింపుల్గా ఎంప్లాయీస్ ఎందుకు, ఎవరైనా ఒక టీచర్ ఎందుకు అంటే విద్యాభివృద్ధి చెందాలంటే పాఠశాలలు ఉండాలి, కాబట్టి పాఠం చెప్పే వాళ్ళకి టీచర్ ఉండాలి. ఎంతమంది టీచర్లు ఉండాలి అంటే ఒక 40 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ చొప్పున, 60 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ చొప్పున ఉండాలి. దాన్ని బట్టి అంటే మనకు ఒక 5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉన్నారంటే దానికి కావాల్సినటువంటి ఒక సంఖ్యలో టీచర్లు ఉండాలని చెప్తారు. ఆ సంఖ్యలో ఉన్న తర్వాత ఇంకొక 5 లక్షల టీచర్లను రిక్రూట్ చేయలేరు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఒక 510 మండలాలు ఉన్నాయనుకుంటే 510 ఎంఆర్ఓలే ఉంటారు. లేదు మేము 2000 ఎంఆర్ఓలను నియమిస్తామని ఎంత ఫూలిష్ పొలిటికల్ పార్టీ కూడా చెప్పదు. అంటే లిమిటెడ్ ఉన్న ప్లేసెస్లో అన్లిమిటెడ్గా ఉన్నటువంటి నిరుద్యోగులను ఎట్లా సాటిస్ఫై చేస్తారు అనేటువంటి ఒక బిగ్ ఛాలెంజ్. ఏదో ఒక రూపంలో వాళ్ళకు హామీ ఇవ్వాలి. మహిళలకు సంబంధించినంత వరకు బస్సు ప్రయాణం చేయిస్తామో లేకపోతే కొన్ని చోట్ల పనికి వస్తామో కానీ పెద్దగా అటువంటి ఇంపాక్ట్ ఏం చూపిస్తుంది? చలో మీరు చెప్పండి, గ్యాస్ ధరని 500 రూపాయలు చేస్తామని పక్కన కర్ణాటకలో చేసినాం, లేకపోతే ఛత్తీస్గఢ్లో చేసినాం, లేకపోతే మేము అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో చేసినామని చెప్పండి, డెఫినెట్గా దాని ప్రభావం. అంటే అటువంటి నాకు ఏం ప్రయోజనం వస్తుంది? మిగతా ఈ బ్రాడర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ దాంట్లో ఓట్లు అడిగి లాభం లేదు. ఒక ఎమోషనల్, ఎప్పుడైనా ఓట్ అనేది ఒక ఎమోషనల్ టర్న్అవుట్ మీద డిపెండ్ అంటే తప్ప ఫిక్స్డ్గా ఉంటారు ఓటర్స్. ఖచ్చితంగా వాళ్ళకు దాన్ని వాళ్ళ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళ మైండ్ అనేది ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇంకేదో పెట్టి మేము మాయ చేస్తామనడానికి అవకాశం ఉంది. సో ఆ కాంగ్రెస్ అధిష్టానం అయితే బెత్తం పట్టుకొని చాలా స్ట్రిక్ట్గా సెటరైట్ చేసింది. బట్ ఇక్కడ 2 రకాల కసరత్తులు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరెవరికి టికెట్లు ఎక్కడ కేటాయిస్తారు అనేది ఒకటి, ఆ తర్వాత బీఆర్ఎస్ని ఢీకొనడానికి తాము ఎలాంటి పథకాలతో ముందుకు వస్తాము అనేది, ఎలాంటి మేనిఫెస్టో ఏంటి అనేది. దానికి కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్లో చాలా కమిటీలు వేస్తున్నారు. మొన్ననే ఒక 5 కమిటీలు వేస్తున్నారు. వీళ్ళు ఈ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని, ఈ అంశాలని క్రోడీకరించి అధిష్టానానికి ఇచ్చేంతవరకే వీళ్ళు చేస్తారు. మేనిఫెస్టో అనేది వాళ్ళు అక్కడి నుంచి, మేనిఫెస్టో కూడా అవుట్సోర్స్డ్ మేనిఫెస్టోనే వస్తుంది. ఎప్పుడైనా సునీల్ కొనుగోలు మేనిఫెస్టోనే వస్తుంది. ఆయన ఎట్లాగైతే కర్ణాటకలో చేసినాడో ఇప్పుడు మునుపటి ఎన్నికల్లో లేవు. ఇప్పుడు చాలా అకాడమిక్ ఓరియంటేషన్ తోటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను అనుకోవడం ఒక టీఆర్ఎస్ అటువంటి ఎక్సర్సైజులు చేయట్లేదు. టీఆర్ఎస్ చాలా బోల్డ్గా గుడ్డిగా ఎలక్షన్ ఫైట్ చేస్తుంది, కానీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ డిఫరెంట్ ఏజెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు కొంత సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలు బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్ అనేటువంటిది ఆలోచిస్తున్నారు. ఆ క్యాండిడేట్ని ఎవరు ఎట్లా ఢీకొనాలనేటువంటి ఇది కూడా తీసుకుంటున్నారు. బ్రాడర్ లెవెల్గా కూడా ఒక విజన్ డాక్యుమెంట్స్ పేరుతోటి లేకపోతే ఒక మేనిఫెస్టోలో రూపంలోకి వచ్చే అంశాలని వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. బీసీలకు సంబంధించిన సమస్యలు ఏంటి? నెంబర్ 1 ప్రాతినిధ్యం. బీసీలకు మిగతా ఎప్పుడైనా సరే పొలిటికల్ ఒక లెవెల్కి పోయిన తర్వాత ప్రాతినిధ్యం కోసం కొట్లాడుతుంటారు. ఇవాళ తెలంగాణలో అది కనబడుతుంది. రిజర్వేషన్లు అంటున్నాం, లేకపోతే మీకు సబ్సిడీలు అంటున్నాం, వీటికంటే ఎక్కువ ఎస్ మేము బీసీలకు 50 టికెట్లు ఇస్తాము, 30 టికెట్లు ఇస్తాము, 20 టికెట్లు ఇస్తాము. ఆ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అది 2 రకాలుగా మైండ్ గేమ్. ఒకవైపు ఏమో బీసీలను మోటివేట్ చేయడానికి, వాళ్ళని కొంత సాఫ్ట్ చేయడానికి ఇది మనకి వస్తుంది.
రెండవది మిగతా ఆధిపత్య శక్తులను కూడా చెక్ పెట్టడానికి వాళ్ళకు వాళ్ళు విచ్చలవిడిగా మేమే టికెట్లు ఇప్పిస్తాం మేమే చేస్తామనే అనే ఆస్కారం లేకుండా చేస్తాం. రెండవది గ్రాస్ రూట్లో ఈ సర్వేల వల్ల ఈ అసంతృప్తికి కారణమైన అంశాలు ఏంటి అనేటువంటి అధ్యయనం ఆల్రెడీ నడుస్తుంది. దీన్ని బేస్ చేసుకుని రేపు వాళ్ళ మేనిఫెస్టో ఉండబోతుంది. ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ వ్యతిరేకత, ఎక్కడ ఏం కోరుకుంటున్నారు ప్రజలు, ఇవన్నీ జరుగుతాయి. అంటే పూర్తి స్థాయిలో ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఎలక్షనీరింగ్ సిస్టమ్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను అనుకోవడం కర్ణాటకలో కూడా ఇట్లా 2 లెవెల్ 3 లెవెల్ ఎలక్షనీరింగ్ సిస్టమ్ని పెట్టినారు. అదే పద్ధతిలో అంటే ఢిల్లీలో ఒక వార్ రూమ్ ఉంటుంది, డే టు డే అక్కడి నుంచి మానిటర్ చేసేటువంటి ఒక టీం ఉంటుంది, తెలంగాణకు సపరేట్గా ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎవ్రీ డే మానిటర్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్లో ఒక టీం ఉంటుంది. ఆ టీం కింద ఉన్నటువంటి నియోజకవర్గాల వారికి ఎక్కడెక్కడ ఏమవుతుంది అనేటువంటిది ఇది కర్ణాటకలో జరిగింది. దీనిలో కేవలము కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండరు. కాంగ్రెస్ పార్టీ కొంతమంది జర్నలిస్టులను తీసుకోవచ్చు, కొంతమంది ఇంటలెక్చువల్ని తీసుకోవచ్చు. కర్ణాటకలో జరిగిన ప్రాసెస్లో కొంతమంది ప్రొఫెసర్లను తీసుకోవచ్చు. వీళ్ళందరినీ తీసుకొని ఆ వ్యూస్ తోటి ముందుకు పోతున్నట్టుగా కనబడుతుంది. అది రాజకీయాల ప్రత్యక్ష ప్రమేయం ఉండకుండా ఒక కిచెన్ క్యాబినెట్ ఒకటి తయారు చేసి అక్కడి నుంచి ఇవన్నిటిని డిజైన్ చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనబడుతుంది. సో డిఫరెంట్ సెక్టార్స్ని అన్నింటినీ ఇన్వాల్వ్ చేసి ఎలా ఎలక్షన్స్ని ఎదుర్కోవాలి, ఎగ్జాక్ట్లీ ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా ఎలక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అందుకే ఇక్కడ ఈ లీడర్లకు ఏమీ తెలియదు. అది వచ్చేంత వరకు నిజానికి ఇవాళ జరుగుతుంది కూడా అదే. లీడర్లు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు మాట్లాడకూడదో చెప్తున్నారు. లేకపోతే వీళ్ళ నోటికి తాళాలు వేయడం అనేది సాధ్యమయ్యే పనే కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండేటువంటి వాతావరణంలో ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఎవరు మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇవన్నీ విషయాల్ని కాంగ్రెస్ పార్టీ ఒక స్క్రిప్ట్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రాటజీతోటి స్ప్రెడ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది గతంలో మనకి మిగతా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ పనికి వస్తుందని అనుకుంటుంది. నేను పనికి వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. లేకపోతే ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చాలా కిష్కింద కాండాలు నడిచేటి, టీ కప్పుల తుఫాన్ అని చెప్పుకున్నప్పటికీ మీరు చూడండి, గతంలో పిసిసి చేసిన వాళ్ళు, గతంలో ముఖ్యమంత్రికి పోటీ పడ్డవాళ్ళు, గతంలో 10 మందికి 5 మందికి టికెట్లు ఇప్పించుకున్న వాళ్ళు చాలా వరకు ఉండేటిది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం కూడా ఆయన మనిషిని పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకొక చోట ఆయన మనిషిని పెట్టుకు ఇట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా రాహుల్ గాంధీ లేదా అధిష్టాన వర్గం సోనియా గాంధీ అని అంటున్నారు, లేదా అక్కడ కూడా ఒక కసరత్తు జరుగుతుందని అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం పోయింది. కాంగ్రెస్ పార్టీకి నేను నీకు టికెట్ ఇస్తానని చెప్పి చాలామంది అట్లా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ గాంధీ భవన్ చుట్టూ తన అనుచరులను పట్టుకుపోయి లేకపోతే ఇక్కడ టికెట్ ఇవ్వాలి, ఆయన కాదు ఇవ్వాలి, అవన్నీ ఉండవు. పూర్తిగా ఒక సైంటిఫిక్ సర్వే ప్రకారమే టికెట్లు ఇస్తామనేటువంటి సందేశం వాళ్ళకి అందరికీ వచ్చింది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.